రెడ్డోడని ఓటేసినందుకే వాడిని వాగ్దానాలు ఇచ్చాడు, బస్సు ఫ్రీ అన్నాడు, అది ఫ్రీ అన్నాడు. ఈ జనాలు గుడిపు నేను అసలు నేను కేసీఆర్ని అసలు నేను కూడా నా పిల్లగాల నుండి రెడ్డోడు నాయన ఇది ఒక్కదము వీళ్ళు గెలిపిద్దాయి, మరి రెడ్డోడు మనకు పని చేస్తాడని అంటే నేను వేసిన. నేను పచ్చి కేసీఆర్ నేను వేసేవాడిని కాను. మా వాళ్ళు అంతా ఒత్తిడి పెట్టి మన రెడ్డోడు ఒకదమ్ము గెలిపిద్దాయి, మనకి ఏం చేస్తాడో అనబట్టి చేశాను నేను వేసే మర్చినే కాదు. ఆడికి పోయి చెయ్యి అటు ఆపినా కూడా మా వాళ్ళు మా పిల్లగాళ్ళు వచ్చి ఎటేస్తున్నారని కూడా కాంగ్రెస్కి వేయించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా అవినీతి జరిగింది, బాగా దోసుకు తిన్నారని కొంతమంది అంటారు కాబట్టి వీడెక్కువ దోశ తింటుడు. అదేంది ఇంత ముందు ధరణి ఉన్నప్పుడు అవకతవకలు జరిగినాయి, ఇప్పుడు మేము భూభారతి తెచ్చినాము, అసలు అవకతవకలే జరిగాయి, అంత మంచిగా ఉంటుంది అంటారు కాబట్టి. ఇప్పుడు నీకు వీడి పెట్టి అన్ని పడ్డా. ఇప్పుడు లేనోడు నేనున్నా, ఇల్లు అమ్మక తెంకున్నా, నా 10 ఎకరాలు అమ్మక తెంకున్నా, నువ్వు ఐడాలు పెట్టి నేను ఆగమైపోయినా. ఇలా నైట్ ఇంటికి పోయినా, పొద్దున నువ్వు ఐడాలు పెట్టుకున్నా నన్ను ఆగం చేసినావు. నువ్వు ఏమిటగా ఫస్ట్ నువ్వు అదే పెట్టినా, నీతోనే ఆ దెబ్బతోనే నువ్వు ఆగమైపోయినావు. నువ్వు ఎప్పుడు పెట్టాలి లాస్ట్ ఫైనల్లా ఇక 5 సంవత్సరాలు వెళ్ళే ముదాది పెడితే అప్పుడు వేరుగుండు. కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ ఆక్రమించుకున్నారు, చెరువులు పోయినాయి, మంచి నీళ్లు ఉండే, అంత ఆగం చేస్తారు. అందుకోసమే ఆపరేషన్ హైడ్రా తీసుకొచ్చిన జనాలకు మంచిది అంటారు కదా. వాడు చేసిందే మంచిది. వాడు లంగా కానీ ఏది కానీ వాడు అనుకునే 2 తప్పులు ఏది చేసినట్టే లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఏలాగపోయాడు. ఈ రైతు బంధు ఏది లేని వాళ్ళకు 10 దరిద్ర బంధు లేని వాళ్ళకి ఇచ్చాడు. ఒకరికి ఇచ్చినాక ఇప్పుడు చేసిన 2 తప్పులే వాడు చేసిన అన్ని కరెక్టే.